రోజా గారు ఇంకోవైపు షర్మిల గారిని విమర్శించే తొందరలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం గొప్ప కాదు, నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను ఈ రోజున ఈ స్థాయికి వచ్చారని చెప్పి మాట్లాడారు. మరి ఎవరు చెట్టు పేరు అసలు మొదలుపెట్టింది ఎవరు మేడం ఇదంతా? అంటే ఇంకేముంది, మా తండ్రికి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ రోజు ఓదార్పు యాత్రను ఇంటింటికి వెళ్ళి రాజన్న పాలన తీసుకొస్తా అని చెప్పి స్టార్ట్ చేసి, మీరు గమనించుకుంటే సాక్షి ఛానల్లో పైన ఎప్పుడు చూసినా ఆ పక్కన ఒక లోగో ఉండేది, రాజశేఖర రెడ్డి గారి లోగో ఉండి పైనుంచి పూలు పట్టడం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన బాధితులు ఎవరైతే ఆయన వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళని నేను ఓదారుస్తా అని చెప్పి నువ్వు వెళ్ళి ఆ రోజు రాజకీయం చేసింది ఎవడు? ఓదార్పు యాత్రతో రాజకీయం చేసి ఇంటింటికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి నువ్వు ప్రమోట్ చేసి నాకు అన్యాయం జరిగింది, మా నాన్న చనిపోయాక నన్ను గెంటేశారు పార్టీ నుంచి అబద్ధాలు చెప్పి జస్ట్ సీఎం అవుదామని ఒకే ఒక ధ్యాసతో బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని వాడుకుంది ఎవరో అందరికి తెలుసు. ఇప్పుడు మీరు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కాదు కదా, ఆయన పేరు కూడా ప్రస్తావించడం. అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం షర్మిల గారిని ఈరోజు మాట్లాడుతుంది కదా, అదే రోజా తండ్రిని నమ్మటం, తండ్రి బాటలో నడవాలనుకోవటం, తండ్రి అందించిన పాలన నేను అందిస్తాను అని చెప్పడం తప్పు కాదండి. తండ్రి పేరు చెప్పుకొని మోసం చేసి ఆయన బొమ్మ ముందు పెట్టి వెనకాల నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా అట్రాసిటీస్ చేయటం. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆరోగ్యశ్రీ ఈరోజు నడుస్తుందండి, సరిగ్గా సవ్యంగా నడుస్తుందా? ఏ హాస్పిటల్కి అయినా బిల్లు కడుతున్నావా? ఆయన ఎవరి కోసం అంటే అంబులెన్స్లు సృష్టిస్తే ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే ఏ అంబులెన్స్ అయినా టైంకి అప్రోచ్ అవుతుందా? అంటే మీ తండ్రి చేసిన పాలనే. ఎందుకు ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది, ఈరోజు సవ్యంగా జరుగుతుందా? ఏ కాలేజ్లో అయినా ఏ లెక్చర్ అయినా ఉన్నాడు ఈరోజు? ప్రాపర్గా లెక్చరర్స్ ఉన్నారా? ప్రాపర్గా ఫీజు టైంకి పడుతుందా? అంటే ఊరిని తండ్రి పేరు చెప్పి జనాల్ని మోసం చేయటం మాత్రం చేస్తాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదే తండ్రి మొహాన్ని కూడా తీసాడు, అదే సాక్షి నుంచి ఒకటి ఆయన మొహం ఒకటే ఉంటుంది లోగో కింద. అందరికీ తెలిసిందే, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అందరూ చూస్తున్నాం ఈ రాజకీయం ఎలా మారింది ఏంటని చెప్పి. షర్మిల గారు ఈరోజు కూడా ఏం చెప్తానంటే ఆవిడ నేను సపోర్ట్ చేస్తున్నాను కాదని కానీ ఆవిడ ఏం చెప్పారు, మా నాన్న ఏమనుకోని ముందుకొచ్చి పార్టీని పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేయాలనుకుంటున్నారో ఆటలో 1% కూడా ఈరోజు అంటే ఆయన కొడుకు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఫుల్ఫిల్ చెయ్యట్లేదు. మా నాన్న పరువు తీస్తున్నాడు, మా నాన్న ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడో ఆ పేరుతో మోసం చేస్తున్నాడు తప్పించి, అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఆయన ఖజానా నింపుకుంటున్నాడు తప్పించి ఆయన ఏమీ చెయ్యట్లేదు. మా నాన్నకు అవమానం జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను మా నాన్న సిద్ధాంతాలు నిలబెట్టడానికి నేను వచ్చాను అని చెప్పి క్లియర్గా చెప్తారు. అది కాయలు అమ్ముకోవటం ఏముంది, ఉన్న విషయం ఉన్నట్టు ఫ్యాక్ట్గా చెప్పింది ఆవిడ. సో ఈ రోజున అంటే రాష్ట్రంలో నేను మొత్తం అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మేనమావనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనల్లుడు వివాహానికి మాత్రం హాజరు కాకుండా రాప్తాడు సభ నిన్న ఎలా చూడాలంటారు? అదే సిగ్గుచేటు. ఏంటంటే సొంత మేనల్లుడు, మీరు అన్నట్టు ఇందాక సొంత మేనల్లుడు కూడా నీ మొహం చూడదలుచుకోలేదో, లేకపోతే వాళ్ళకు కూడా నువ్వు న్యాయం చేయలేదనేగా ఈరోజు నీ చెల్లి బయటకు వచ్చిందంటే నీ మేనల్లుడిని లేకపోతే నీ మేనకోళ్ళని నువ్వు న్యాయం చేయలేదు. వాళ్ళకి హక్కుగా రావాల్సిన ఆస్తులు కానీ, వాళ్ళకి హక్కుగా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఏం కల్పించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు. లేకపోతే నువ్వు ఈరోజు ఏం మొహం పెట్టుకొని వెళ్ళలేను, అక్కడికి వెళ్ళి అవమానపడాలనుకున్నావు ఏంటో, మరి ఆ పెళ్ళికి కూడా వెళ్ళలేదు. అలాంటి నువ్వు అదేనండి ఇప్పుడు మేనమావ నేను షిక్కి ఇస్తాను, నేను స్వీట్ పెట్టి నీ వెనకాల ఆస్తులు లాక్కుంటాను అని చెప్పి ఆల్రెడీ స్టేట్లో ఉన్న పిల్లలందరినీ కూడా మోసం చేశాడు. ఇప్పుడు అసలైన మేనల్లుడు కూడా రియలైజ్ అయ్యాడు, ఈ మేనమావ నిజమైన మేనమావ కాదు, గొంతులు కోసే మేనమావ అని చెప్పి. మళ్ళీ దీనంతటి కారణం ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు నా కుటుంబాన్ని విడదీశాడు అని చెప్పి మళ్ళీ సింపతి కార్డు వాడతారు అక్కడ. అంటే ప్రజలంత అమాయకంగా ఉన్నారంటారా? ఏమండి ఎన్నిసార్లు వాడతారండి? ఇప్పుడు వాడిన పనిదాకా కూడా చెప్పాను, ఒక్కసారి అంటే ఫూల్ చేయటం వేరు. అప్పుడు కూడా అంతే, బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు చంపించాడని, లేకపోతే కోడికత్తి సీను నీ మీద అభిమానంతో అతను ఎవరో వచ్చి నీకు గీసి జస్ట్ ఒక గోటు గీతతో గీస్తే ఆ రోజు కూడా ఇంకేముంది, చంద్రబాబు నాయుడు నా మీద హత్యాయత్నం చేయించాడు, నేను నమ్మను సివి అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ పెద్ద డ్రామా నెలకొల్పాడు. ఇది కూడా అంతే, ఇప్పుడు జనాలందరూ చూస్తున్నారు, జనాలందరికీ అర్థమైపోయింది నీ తల్లి నీ చెల్లి నీతో పాటు లేరు, ఎందుకు బయటకు వచ్చారో తెలుసు, ఆస్తులు వాళ్ళయి, నువ్వు ఈరోజు దాకా న్యాయం చేయలేదని వాళ్ళకి కూడా తెలుసు. సో తెలిసినప్పుడు వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాల్సింది పోయి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నీ ఆస్తి ఉంచుతాడు ఏంటి? నేను మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే ఆమె బయటకు వచ్చింది ఏంటి? ఎవరు నొప్పి నీ పార్టీ వెనకాల కాళ్ళు అరిగిపోయేలాగా 3200 కిలోమీటర్లు నడిచి నీ పార్టీని నిలబెట్టాలనుకున్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చిందంటే ఆవిడకి నువ్వు ఇవ్వాల్సిన స్థానం కానీ, ఆవిడకి నువ్వు ఇవ్వాల్సిన న్యాయం కానీ చెయ్యకపోవటం వల్లేగా బయటకు వచ్చింది. ఏదో దమ్ముంటే ఆమె కాలు పట్టుకుని ఇప్పుడు చెప్పు, అరే బాబు నా తప్పు అయిపోయింది, ఓకే నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తాను, లేకపోతే నీకు ఇంకేదైనా సీట్ ఇస్తానని చెప్పు. అంతేగాని ఈరోజు చంద్రబాబు నాయుడు చేశాడు ఇవన్నీ సొల్లు కబుర్లు ఎవరు నమ్మడు. గాయత్రి గారు, వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆయన ఇంకా హైదరాబాదే ఉండాలి రాజధానిగా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అదేమంటే రాజధాని ఇంకా మేము పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోయామని కూడా ఆయన ఒప్పుకుంటారు. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు మాత్రం అసలు ఆ వ్యాఖ్యలకి ఆయన మాటలకి
పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? అంటే బేసిక్గా పార్టీలో పబ్లిక్లో ఆల్రెడీ కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే అపోజిషన్లో కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా వాళ్ళ పార్టీలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళ పార్టీలో కూడా ఒక నమ్మకం వచ్చింది. ఏమనంటే ఈ సీఎం గారు ఎప్పటికీ క్యాపిటల్ అన్న మాటని కట్టలేడు, క్యాపిటల్ అన్న పేరుతో ఊరికనే మేము పాలిటిక్స్ చేస్తాము, జనాలు కన్ఫ్యూజ్ చేస్తాము, వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్పించి ఎప్పటికీ ఇది జరిగే పని కాదని చెప్పి నాకు తెలిసి వాళ్ళ పార్టీలో క్లారిటీ వచ్చింది. సో ఆయనైనా ఎలక్షన్స్కి ముందుకెళ్ళాలంటే రేపొద్దున ఎవడెళ్ళినా కూడా వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చింది. ఊరంతా దేశం అంతా నవ్వుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఇప్పుడు కూడా డిసైడ్ అవ్వలేదు లేదు అని చెప్పి. సో ఆ పేరుతో మళ్ళీ పాలిటిక్స్ చేయటం ఇష్టం లేక అనుకున్నారో మరి ఏంటో క్లారిటీ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి నాకు తెలిసి సఖ్యత లేదండి. ఏ రకంగా జనాల్ని మభ్య పెట్టాలని చెప్పి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు మొన్న వచ్చి ముందుకు వచ్చేంత హాస్యాస్పదం. అంటే ఇంకో 10 ఏళ్ళు పొడిగిద్దాం, హైదరాబాద్ని క్యాపిటల్గా చేసుకుందాం, 4వ క్యాపిటల్గా పెట్టుకుందాం, ఇంకొన్ని రోజులు పోతే బాంబే క్యాపిటల్గా పెట్టుకుందాం, బెంగళూరు క్యాపిటల్గా పెట్టుకుందాం అని రిక్వెస్ట్ చేద్దామని అడుగుతాడని చెప్పి నాకు మరి 4 ఏళ్ళ నుంచి పీకింది ఏంటి మరి ఈ ముఖ్యమంత్రి కూర్చొని ఇక్కడ చెప్పుకోవచ్చుగా మా ముఖ్యమంత్రికి చేత కదా, ఆడు ఒక సన్నాసుడు ఏమీ చేయలేడు, ఆఖరికి ఒక క్యాపిటల్ పేరు కూడా అనౌన్స్ చేయలేడు, చేసినా సరే దాని తగ్గట్టుగా పనులు చేయడం అని చెప్పి చెప్పుకోవచ్చు కదా. అంటే ఇంత క్లారిటీకి జనాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ ఉందే ఒక సర్కస్ పార్టీ. ఇక్కడికి వచ్చి ఎప్పటికి వచ్చినట్టు ఒక జోకర్ వచ్చి ఒక మైక్ ముందుకు వచ్చి రోజుకొకటి వచ్చి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తికి ఏం తెలియదు అని చెప్పటం. మరి ఎవరికి తెలుసు? ఇంతకుముందు సజ్జల అంతకుముందు అలాగే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి సిపిఎస్ గురించి మాకేమీ తెలియదు, మేము ఆ రోజు ఏం క్లారిటీ ఇవ్వలేదు, మాకు తెలీదు అన్నాడు. మరి వాళ్ళు ఏంటి, ఏం వింటారు, ఏం చేస్తారు, పబ్లిక్ అందరికీ తెలుసు. బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొంతు చించుకొని పిచ్చివాగుడు వాగాడు ఆ రోజు. మరి ఈరోజు ఆ మాటలకి నాకు తెలీదు, మీరు ఎందుకు మరి సలహాదారులుగా ఉన్నారు, మీరు ఎందుకు మరి ఆ పార్టీని నడిపిస్తున్న 4 స్తంభాల్లో ఉన్నారు, మీకే తెలియనప్పుడు ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటి మీరే క్లారిటీ ఇవ్వనప్పుడు ఇంకా పబ్లిక్ ఇంకేంటి అష్యూరెన్స్? సో ఏమండి ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో అపోజిషన్ చెప్తుంది పబ్లిక్ని మోసం చేస్తున్నారని, ఈరోజు ప్రూఫ్గా వాళ్ళ పార్టీని ఒప్పుకుంటుంది. సో అలాగే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహిళలకి హామీ ఇచ్చి దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నట్టే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారో, లేకపోతే ఒక ఉపాధ్యాయుని అవ్వాలి, టీచర్ అవ్వాలి అని చెప్పి ఎంతమంది అయితే కలగంటున్నారో, మెగా డిఎస్సి ఇస్తాను అన్న వ్యక్తి ఈ రోజున 6100 పోస్టులు మాత్రమే ఎన్నికలకు ముందు ప్రకటిస్తున్న దీన్ని ఎలా చూడాలి? ఇదంతా కూడా మోసపూరిత డిఎస్సి అని చెప్పి కూడా అంటున్నారు. అంటే క్లియర్గా అండి, ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ నేను రిలీజ్ చేస్తాను, 10 లక్షల జాబులు ఉన్నాయి నేను ఇస్తాను అని చెప్పినాడు. ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో 25 జాబ్లో 30 జాబ్లో మహా అయితే నాకు తెలిసి కొంచెం వేలలో ఉంటాయేమో జాబ్స్, అవి కూడా ఉన్నాయా లేవా అన్నట్టుగా అసలు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది రిక్రూట్ చేస్తున్నారు కూడా ఈ రోజు దాకా బయటికి రాలేదు డేటా. అప్పుడు ఎలా అయితే స్టంట్ వేసాడో మళ్ళీ ఇంకో స్టంట్ అంతే, జస్ట్ ఎలక్షన్స్ ఇంకో 2 నెలలు ఉండగా నువ్వు ఏం పీకలేవని తెలిసి కూడా డిఎస్సి అని చెప్పి అరిచాడు 6000 జాబ్స్ అని. 6000 మందికి నిజంగానే జాబ్ వచ్చిద్దా? ఒక్కసారి 6000 మందిని ట్రై చేయమనండి, ఏ జాబ్ ఎక్కడ వచ్చింది ఏంటి క్లారిటీ వచ్చిద్దా లేదు చెప్పమనండి చూద్దాం. ఇవన్నీ జరిగే పనులు కావండి. ఇప్పుడు పెద్ద పోస్టర్లు వేసుకొని 800 కోట్లు ఖర్చు పెట్టాడు సిద్ధం అని చెప్పి, ఇంకంతే. అదెలా పొలిటికల్ స్టంట్, ఇది ఇంకో పొలిటికల్ స్టంట్. జనాలు నేను మళ్ళీ మోసం చేస్తాను, ఈసారి నేను ఎలాగైనా సరే, ఎందుకంటే దొరికిపోయాడు, బాబాయ్ విషయంలో దొరికిపోయాడు, కోడికత్తి విషయంలో దొరికిపోయాడు, లేకపోతే సిపిఎస్ రద్దు విషయంలో దొరికిపోయాడు, క్యాపిటల్ విషయంలో దొరికిపోయాడు. ఇప్పుడు అన్నిట్లో దొరికిపోతున్నాం కదా, ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఏదో ముందుకు వచ్చి నేను ఇప్పుడు 6000 జాబ్స్ రిలీజ్ చేస్తానని చెప్పి జస్ట్ ఒక ప్రకటన అంతే, అది ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది. అది ఎప్పటికీ రిలీజ్ అవ్వదు, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు అని చెప్పి ఆయనకి తెలుసు, జనాలకు కూడా తెలుసు. ఇలాంటి స్టంట్లు ఇంకెన్నేసిన ఎవరు నమ్మే? అంటే ఏ మనిషికైనా చెవులో పూలు ఎన్నిసార్లు పెడతావు? ఒకసారి పెట్టించుకుంటారు, 2 సార్లు పెట్టించుకుంటారు. నువ్వు మాటికి పెడితే అలాగే ఖాళీ కూర్చున్నా నీతో చెవులో పూలు పెట్టించుకోవడానికి.